ఏ మాత్రం బ్యాక్టీరియల్ లేయర్ వచ్చినా కూడా ఇదిగో మన బ్రదర్ ఉన్నాడు కదా, ఈ మధ్య రైస్ కి ఎక్స్పైరీ డేట్ అని యూజ్ బిఫోర్ అని ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ రూల్ ప్రకారం కొన్ని మేము పాటించాల్సిందే. యాక్చువల్ గా బియ్యం ఎంత పాత పడితే అంత హ్యాపీగా తినొచ్చు. వైన్ లాగానే ఇది కూడా పాత పడే కొద్ది డ్రైనెస్ వస్తుంది, వాడుకోవడం కుదురుతుంది. కానీ జస్ట్ ఒక్కసారి చెప్దాం అనుకుంటున్నాను, ఎక్స్పైరీ అనే కండిషన్ మెడిసిన్స్ ఉంటుంది. బెస్ట్ బిఫోర్ అనేది క్వాలిటీ గురించి చెప్తుంది అనమాట. యూజ్ బై డేట్ కానీ లేకపోతే ఇటువంటి అయినా కూడా డైరీ ప్రొడక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు వచ్చేసి బెస్ట్ బిఫోర్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. బెస్ట్ బిఫోర్ తర్వాత కూడా వాడుకోకూడదని ఏం లేదు. మీరు చూసుకోవాల్సిందల్లా ఏ ప్లేస్ లో ఎట్లా స్టోర్ చేస్తే బాగుంటుంది అనేది. లేకపోతే పైన హెచ్ఎంటీ అంటున్నారు, లోపల స్వర్ణ పోస్తున్నారు, పైన స్వర్ణ అంటున్నారు, లోపల హెచ్ఎంటీ పోస్తున్నారు. ఆ బ్యాగ్ పేర్లకి దానికి సంబంధం ఉండలేదు. అన్లెస్ అంటిల్ రిజిస్టర్డ్ అయితే తప్పించి కొంచెం పెద్ద బ్రాండ్లు అయితేనే వాళ్ళు అది మెయింటైన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎక్స్పైరీ అనేది రైస్ కి అంత అసలు సంబంధించిన విషయమే కాదు. మీరు ఒకవేళ బ్యాగ్ మీద ఎక్స్పైరీ అని చూసినా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు అన్నది నా అభిప్రాయం. ఎక్స్పైరీ యూజ్ బిఫోర్ ఈ కన్ఫ్యూజన్ దగ్గర మన కస్టమర్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ మాత్రం బ్యాక్టీరియల్ లేయర్ వచ్చినా కూడా ఇదిగో మన బ్రదర్ ఉన్నాడు కదా, దీంట్లో ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా క్లీన్ చేసి హ్యాపీగా మన కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది. ఇది మనకు ఒక యాడ్ ఆన్ ఫీచర్ అనమాట. మీకు ఇటువంటి ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే నాకు తప్పకుండా మెసేజ్ చేయడం కానీ వాట్సాప్ చేయడం కానీ చేయండి. మీ ప్రసాద్ కొంజేటి. థ్యాంక్ యూ.